ఇట్లా కాదు, నోతిరి చెప్పండి. నేటి తరంలో నిజమైన భక్తి పరులు ఉన్నారా? దేవుని కొరకు రాజ్ కుమార్ శాశ్వతం ఎప్పటికీ దేవుని కొరకు నిలిచే ఉంటుంది. అయితే ఈ తరంలో ఒక నిలకడైన భక్తి మనం చేయాలంటే ఏం చేస్తే నిలకడైన భక్తి మనం చేస్తాం? కొన్నిసార్లు భక్తిలో చెంచలతోపు భక్తి ఎక్కువగా దేవుని బిడ్డలను ఏలుబడి చేస్తూ ఉంటుంది. నేనున్న మనసు ఈరోజు ఉండునట్లుగా, ఈరోజున్న మనసు రేపు ఉండునట్లుగా చెంచలపు మనస్సుతో ఎక్కువ మంది దేవుని బిడ్డలు బ్రతుకుతున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభువును చేరుకునే ఆ రోజు వరకు ఒక నిలకడైన భక్తి మనం చేయాలంటే ఏం చేయాలి? ఒక వ్యక్తి నిలకడైన భక్తి చేయలేకపోవటానికి కలిగిన కారణం ఏంటి? రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చూడండి అందరూ ఒకసారి. రైట్, నాతో కలిసి. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యోధా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనపడు మేఘము ఎగిరిపోవున్నట్లు ప్రాతకాలమున పడు మంచు ఆవిరైపోయినట్లు నీ భక్తి నిలవకపోవును. గత నెల రోజుల క్రితము 15 రోజుల క్రితము ప్రొద్దున్నే, అంటే మేబీ 6 ఆ ప్రాంతంలో నేను ఐజక్ అన్న ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఒక ముఖ్యమైన పని నిమిత్తం త్వరగా అక్కడ చేరుకోవాల్సి వచ్చి 5:30కే బయలుదేరాం. సహజంగా ఔటర్ రింగ్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నాకైతే గంట పట్టిద్ది ఇది విజయవాడ ఎగ్జిట్ కాడ దిగటానికి. ఐజక్ కనుకైతే 30 నిమిషాలు కూడా ఎక్కువే. దేవుని కృప, విమానం తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తాడు, అంత గొప్ప కృప ఉంది ఆయనకి. అయితే ఆ రోజు ఐజక్ అన్న కూడా గంట సేపు తీసుకెళ్ళాడు ఔటర్ రింగ్ రోడ్డు మీద. కారణం ఏంటంటే దట్టమైన మంచు, అసలు ఎదురు ఏ వెహికల్ ఉందో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. ఒక గుడ్డి దీపపు వెలుతురులో మనిషి నడిస్తే ఎలా ఉంటుందో గుడ్డి దీపపు వెలుతురులో వాహనం నడవటం జరిగింది. కారణం ఏంటంటే దట్టమైన మంచు. 8 ఆ ప్రాంతం, 7:30 ఆ ప్రాంతంలో పని ముగించుకున్నాం, తిరిగి వస్తున్నాం. ఈ చిత్రం ఏంటంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు మీద వెతికిన ఎంత కూడా మంచు కనపట్ల, ఆవిరైపోయింది. ఉదయం 5:30కు చూస్తే మంచు దట్టంగా ఉంది. 8:30కు చూసేసరికి అసలు మంచు ఉందా లేదా భూతార్థం పెట్టి వెతికినా కనపడని పరిస్థితి. కొన్నిసార్లు నీ భక్తి జీవితంలో కూడా, కొన్నిసార్లు నీ భక్తి దట్టంగా కనపడుతుంది. ప్రార్థన, అబ్బా ఈ తమ్ముని మించిన ప్రార్థన పరుడు ఎవరున్నారా? పరిశుద్ధత, అబ్బా ఈ యవ్వన బిడ్డను మించిన పరిశుద్ధురాలు ఎవరున్నారా? విశ్వాసం, బా ఈ కుటుంబాన్ని మించిన విశ్వాస వీరులు ఎవరున్నారా అన్నట్లుగా ఒకానొక సందర్భంలో మంచు దట్టంగా కనపడినట్లుగా దట్టమైన ఆత్మీయత కలిగి కొన్నిసార్లు నువ్వు బ్రతుకుతావు. ఎఫ్రాయిము పరిస్థితి కూడా ఇట్లాగే ఉంది. ప్రాతకాలన పడే మంచు ఆవిరైపోయినట్లుగా 8:30కు వచ్చేసరికి ఆ మంచంతా ఆవిరైపోయినట్లుగా అదే నీ జీవితంలో మరికొన్ని సందర్భాల్లో చూస్తే, అరే ఈ బిడ్డకు విశ్వాసం ఇంత కూడా లేదే, ప్రార్థన జీవితం ఇంత కూడా లేదే, అరే విశ్వాసులను చెప్పుకునే గుణగణాలు ఈ మాత్రం కూడా లేవే అన్నట్లుగా ఒకప్పుడు దట్టంగా కనపడిన భక్తి ఆవిరైపోతున్న పరిస్థితి. నేను రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్న తొలిటి దినాల్లో, హైదరాబాదులో ఉన్న నా ప్రారంభ దినాల్లో ఆదివారపు ఆరాధనకు వస్తే ఫుల్గా ఏమంటారు, సెల్ ఫోన్ ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఉంటుంది చూసారా, ఫుల్ ఛార్జింగ్ అయి వెళ్ళిపోయేవాడిని. ఎట్లా ఉండేదంటే, ఇక బ్రతికితే ప్రభు కొరకు బ్రతకాలరా, ఏముంది ఈ లోకంలో, ఎంతకాలం బ్రతుకుతావో ఏమో, బ్రతికిన కొద్ది రోజులైనా ప్రభు కొరకే బ్రతకాలరా అన్న తీర్మానంతో వెళ్ళేవాళ్ళం. ఆ ఛార్జింగ్ సోమవారం వరకు ఉండేది, మంగళవారం వరకు ఉండేది. ఇక బుధవారం నుండి లారీ టైర్కి పంచర్ పడితే, లేకపోతే మేకు గుచ్చుకుంటే మెల్లిగా గాలిపోద్ది కదా, శనివారం వచ్చేసరికి ఊగిసలాడుకుంటా మందిరానికి వచ్చేవాళ్ళు. అరే ఆదివారం ఈ మనసు ఉంది, సోమవారం వరకు బాగానే ఉంది,
బుధవారం వరకు ఆత్మలో బలవంతులుగా దట్టంగా కనపడ్డాం. శుక్ర శని ఆదివారాలు, మరలా ఆదివారం మందిరానికి వచ్చేసరికి ఏమైపోయింది భక్తి? ఎఫ్రాయిము జీవితంలోనే కాదు, యోధా జీవితంలోనే కాదు, మీ ఎదుట నిలబడి వాక్యం బోధిస్తున్న నా జీవితంలో కూడా ఒకప్పుడు ఎఫ్రాయిము భక్తిలాగా భక్తిలో నిలవలేని పరిస్థితి. ఈ శుద్ధీకరణ కోటాలకు వచ్చిన దేవుని పెట్టారా, ఒక ఆత్మీయ తండ్రిగా మీ అన్నగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఈ భూమి మీద బ్రతికిన కాలమంతా నిత్యము నిలుచు సియోను కొండవలే మన భక్తి ప్రభువులో నిలవబడునుగాక. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ప్రభు కొరకు నిత్యము నిలిచే సియోను కొండలాగా మన భక్తి కట్టడం ప్రభు సన్నిధిలో నిలవబడునుగాక. ఇప్పుడు ఎఫ్రాయిము భక్తి ఎందుకు నిలవలేదు? ఇది ప్రశ్న. మీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా భక్తిలో మనం నిలవలేకపోవటానికి ఒక 6 కారణాలు చెప్తాను. నంబర్ 1 చూడండి, హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. 8వ అధ్యాయం 12వ వచనం. నాతో కలిసి, నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యముగా ఎంచెను. చిన్న మాటలు చిన్నగా పెట్టి ఇక్కడ నా వైపు చూడండి. దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని రాసిచ్చాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని, ఈ కాలంలో మనకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు రాసిచ్చాడు. ఎందుకు రాసిచ్చాడు అంటే ఇక్కడ అంటాడు, నేను అతని కొరకు. ఎవరి కొరకు? మన కొరకు దేవుడు ఈ గ్రంథాన్ని రాసిచ్చాడు. ఎందుకు రాసిచ్చాడు? రాత్రిపేట పండుకునేటప్పుడు పీడ కళ్ళలు రాకుండా ఉండటానికి. మా చిన్నతనంలో ఇదే బ్యాచ్. లేదా బాగా విపరీతమైన అనారోగ్యం, జ్వరం వచ్చినప్పుడు తల కింద పెట్టుకుని పండుకోవటానికి, తలదిండులాగా. దైవజనమా, ఇక్కడ దేవుడు అంటాడు, నేను అతని కొరకు ధర్మశాస్త్రమును పూర్ణముగా రాసి అతనికి ఇచ్చా. అతడు దాన్ని చదవకుండా తన బ్రతుకును ధన్యం చేసే ధర్మశాస్త్రాన్ని అన్యముగా ఎంచాడు గనుక అతని భక్తి నిలవలేకపోతుంది అంటాడు. ఒకసారి నా వైపు చూడండి. యెహెజ్కేలుతో దేవుడు చక్కటి మాట అంటాడు. యెహెజ్కేలు, ఇదిగో ఈ గ్రంథమును తీసుకొని చూడండి. ఆ మాట యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. ఎస్, నాతో కలిసి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపును నింపుకొనమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనెవలెను మధురముగాను ఉండెను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడు. సింపుల్. ఒకడు భక్తిలో నిలవబడటానికి, మరొకడు భక్తిలో నిలవబడకపోవటానికి కారణం ఏంటంటే ప్రధాన వ్యత్యాసం. ధర్మశాస్త్రాన్ని మన బ్రతుకులను ధన్యం చేయటానికి ఇచ్చాడు. ఎవడైతే ఈ ధర్మశాస్త్రాన్ని అన్యంగా ఎంచుతాడో వాడు భక్తిలో నిలవబడలేడు. విన్నారా? ఒకడు భక్తిలో నిలవబడాలంటే ఈ ధర్మశాస్త్రాన్ని అంటాడు, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని. ఎలా తీసుకోవాలట? వాక్యాన్ని ఎలా తీసుకోవాలట? రాత్రి కూడా మనం విన్నాం. దైవజనులు సునీల్ గారు చెప్పారు, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. వాక్యాన్ని ఎలా తీసుకోవాలట? అప్పుడప్పుడు వాక్యం చదవటం కాదు, నీకు బుద్ధి పుట్టినప్పుడు వాక్యం చదవటం కాదు, ఏదో పంచాంగం తెరిచినట్లుగా సడన్గా బైబిల్ తెరిచి ఎక్కడో రెఫరెన్స్ మీద వేలు పెట్టడం కాదు. ప్రతి క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని ఆహారముగా తీసుకోవాలి. ఆ వాక్యం చేత ఒకడు తన కడుపును నింపుకోవాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. మరొక్కసారి మిమ్మల్ని అడుగుతాను తల్లి, వాక్యాన్ని ఎలా తీసుకోవాలట? ఎందుకు ఆహారం అన్నాడు తెలుసా? ప్రతి మనిషి క్రమం తప్పకుండా రోజుకొచ్చి 3 పూట్లు తప్పకుండా ఆహారం తీసుకుంటాడు. విధి. ఉదయం 9ంటికి టిఫిన్. ఒకవేళ లేట్ అయితే ప్లేట్లు పగులుతాయో గ్లాసులు పగులుతాయో యేసు ప్రభుకే తెలుసు. 1 గంటకు భోజనం టకామని ఖచ్చితంగా తీసుకుంటాడు. సాయంత్రం 7-9ంటికి భోజనం తీసుకుంటాడు. ఒక మనిషి ఆహారాన్ని క్రమం తప్పకుండా ఎలా తీసుకుంటాడో ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని చదివేవాడిగా ఉండాలి. మరోసారి చెప్దాం ఆమేన్. ఒకసారి మిమ్మల్ని అడుగుతాను, మీ తండ్రిని కదా అడుగుతాను, రోజుకొచ్చి కనీసం 2 అధ్యాయాలైనా చదివే ఆత్మీయ అలవాటు నాకుందయ్యా దేవుని వాక్యాన్ని.
రోజుకొచ్చి కంసే కమ్ 2 అధ్యాయాలైనా నేను చదువుతానయ్యా అని చెప్పగలిగే వాళ్ళు ఎవరు ఉంటే చేతులెత్తండి. చేతులు పైకి ఎత్తండి తల్లి. థ్యాంక్ యూ. ఏమనుకోవద్దు. వాక్యాన్ని చదవలేని నువ్వు భక్తిలో బ్రతకాలి, నిలవబడాలంటే ఎలా నువ్వు నిలబడతావు? దేవుని వాక్యాన్ని, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని నువ్వు అన్యంగా ఎంచితే, న్యూస్ పేపర్ చదివినంత ఆసక్తిగా, వీక్లీ మ్యాగజైన్ చదివినంత ఆసక్తిగా, స్పోర్ట్స్ పేజీ చదివినంత ఆసక్తిగా, వసుంధర పేజీ చదివినంత ఆసక్తిగా వాక్యాన్ని చదివే ఆ దివ్యమైన గుణం నీకు లేకపోతే భక్తిలో నీవెలా నిలవబడతావు? సింపుల్. ఒకడు భక్తిలో స్థిరపడాలంటే వాక్యాన్ని ఆహారముగా తీసుకొని ఆ వాక్యం చేత ఒకడు తన కడుపును నింపుకున్నటువంటి వాడై ఉండాలి. మర్మం సింపుల్. ఎవడు దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తాడో వాడు భక్తిలో స్థిరపడటానికి దేవుడు కృప చూపిస్తాడు. అందుకని భక్తుడు దావీదు గారు అంటాడు కదా, సింపుల్. కీర్తనలో అంటాడు, దుస్తుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆ తర్వాత ఉంటుంది అసలు మాట. అతడు నీటి కాలువల ఓర్న నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. తర్వాత మాట ఏమంటాడో తెలుసా? భక్తిహీనుడు అలాగూ ఉండక, దుష్టుడు అలాగూ ఉండక, గాలికి చెదరగొట్టబడు పొట్టులాగుంటారు. ఏ సంఘమైనా చూడండి, చెట్టు లాంటి విశ్వాసులు ఉంటారు, పొట్టు లాంటి విశ్వాసులు ఉంటారు. నువ్వు చెట్టుగా మారాలి అంటే, చెట్టు ఎంత బలమైన గాలి వీచినా ఇటు అటు కొట్టుకుపోదు. చిన్న గాలి వీస్తే చాలు ఈ పొట్టు కొట్టుకొని పోతుంది. సంఘంలో ఒకడు చెట్టు అవుతున్నాడు, మరొకడు పొట్టు అవుతున్నాడు. ఎవడు చెట్టు అవుతున్నాడంటే, దేవుని వాక్యాన్ని అన్యముగా ఎంచక ప్రియముగా ఎంచి ఎవడు దాన్ని ధ్యానిస్తాడో ఆ వాక్యం వాని బ్రతుకును ధన్యం చేస్తుంది. ఎలా? చెట్టులాగా స్థిరుడుగా దేవుని కొరకు బ్రతికేటట్లుగా ఆ వాక్యం ఆ వ్యక్తిని బ్రతికిస్తుంది. నా తట్టు చూడు. 2023 సంవత్సరంలో నీ భక్తి ఒక చెట్టులాగా సాగిందా, పొట్టులాగా సాగిందా? నా వైపు చూడండి. చెట్టులాగా దేవుని కొరకు స్థిరంగా నువ్వు బ్రతికేవా? గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా నీ భక్తి అటు ఇటు చెదరగొట్టబడిందా? పొట్టులాగా నీ భక్తి మారటానికి కలిగిన కారణం దేవుని వాక్యాన్ని అన్యంగా ఎంచేవేమో. ఈరోజు వాక్యం వింటుండగా దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రియముగా ఎంచి ఈ వాక్యాన్ని ఆహారంగా తీసుకునే కృప దేవుడు మనకు దయచేయునుగాక. కొన్నిసార్లు సంఘాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ పరిచయమైన ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథం 147 కీర్తన 19-20 చరణాలు నాతో కలిసి చెప్పండి. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియచేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇజ్రాయేలీనకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి పైన ఏమని రాసింది? యాకోబునకు వాక్యం తెలియచేశాడు, ఇశ్రాయేలీలకు తన కట్టడలను తన న్యాయ విధులను దేవుడు వారికి తెలియచేశాడు. 20వ వచనం, మరి ఏ జనమునకు ఆయన ఎలాగూ చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. అరే, తెలియజేశాడా లేదా? ఎట్టుందంటే ఇది చాలాసార్లు చెప్పా. సికింద్రాబాద్లో ఒక ఆయన, అప్పట్లో నేను ఎప్పుడైనా వెళ్తే, పాస్టర్ గారు మా చర్చి నిన్న మన కొత్తగా స్టార్ట్ అయింది కదా పాస్టర్ గారు, 1947లో స్టార్ట్ అయింది. నువ్వు పుట్టక మునుపు నేను బాప్తిస్మం తీసుకున్నా, మీ నాన్న పుట్టక మునుపు మా చర్చి ఉంది, మా చర్చి అంటే ఏమనుకున్నారు అని ఏదేదో అంటూ ఉండేవాళ్ళు. మంచిదయ్యా, అట్లా ఉంటే మంచిదే కదా. ఒకరోజు ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటే సడన్గా అన్నాడు, ఒకసారి మా ఇంటికి వచ్చి వాక్యం చెప్పొచ్చు కదా అన్నాడు. నేను నీకేం వాక్యం చెబుతున్నాయ్యా, నువ్వు అసలే 1947 తాతల మొత్తాతల కాలం నుంచి నువ్వు క్రైస్తవంలో ఉన్నవాడివి, నేను నీ ముందు నెక్కరలు వేసుకొని తిరిగినోడిని, నీకేం వాక్యం చెప్తున్నాయంటే, పర్వాలేదు ఒకసారి మా ఇంటికి రండి అన్నాడు. వెళ్ళాను. ప్రార్థన చేద్దామని ప్రార్థన కాదు వాక్యం చెప్పు అన్నాడు.
సరే చెప్దామని చెప్పి యాకోబు 2, ఇప్పుడేం తెరవద్దులేమ్మా, యాకోబు 2:13 అన్న. మనోడు ఆదికాండం వెతుకుతున్నాడు. నాకు డౌట్ వచ్చింది, మన సార్కి చెవుడు ఉన్నట్లుంది అని కొంచెం సౌండ్ పెంచి యాకోబు 2:13 అన్న. ఆదికాండమే వెతుకుతున్నాడు. ఇక నాకు కన్ఫర్మ్ ఈయనకు బాగా చెవుడు ఉన్నట్లుందని స్వరం పెంచి పెద్దగా చెప్పా, యాకోబు 2:13 అన్న. నా వైపు చూసి అంటాడు, ఏమయ్య గారు నాకేమన్నా చెవుడు అనుకున్నారా, అంత పెద్దగా చెప్తున్నారు ఏంటి అన్నాడు. మరి పెద్దగా చెప్పకపోతే ఎట్లా అయ్యా? నాకు వినపడింది. ఏం చెప్పాను చెప్పండి? యాకోబు 2:13 చెప్పారు అన్నాడు. మరి యాకోబు చెప్తే ఆదికాండం వెతుకుతున్నారేంటి అన్న. అంటాడు, యాకోబు ఉండేది ఆదికాండంలోనే కదండి. ఏవేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూడండి అని అంటే ఎక్కువ శాతం ఇండెక్స్ దగ్గరికి వెళ్తారు. మత్తయి సువార్త తీయమంటే తీస్తారులేండి, ఆదికాండం తీయమంటే దోస్తారు, యోనా గ్రంథం తీయమంటే వెతుకుతూ ఉంటారు. బాధాకరమైన సంగతి ఏంటంటే యాకోబునకు తన కట్టడలను, ఇశ్రాయేలులకు తన న్యాయ విధులను దేవుడు వారికి తెలియచేసిన దేవుని న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నారట. కారణం ఏంటో తెలుసా? ప్రియముగా ఎంచవలసిన వాక్యాన్ని అన్యముగా ఎంచారు, భక్తిలో నిలవబడలేకపోయారు. నా ప్రార్థన 2024 సంవత్సరం అంతా, 24 మాత్రమే కాదు, ప్రభువును చేరుకునే ఆఖరి క్షణము వరకు నిత్యము నిలిచే సియోను కొండలాగా నీ భక్తి ప్రభు కొరకు నిలవబడునుగాక. ఎలా దీన్ని ఎంచుదాం? అన్యముగా ఎంచదు. ఎలా ఎంచుదాం? ప్రియముగా ఎంచే ప్రత్యక్షత ప్రభు మనకిచ్చునుగాక. రెండవది, ఎఫ్రాయిములో ఉన్న ఒక అద్భుతమైన గుణం, ప్రాతకాలాన పడే మంచు నిలవక ఉంటున్నట్లు అతని భక్తి నిలవకపోయెను అని అనటానికి అతనిలో ఉన్న రెండవ అవలక్షణం చూడండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. అరే మీకేమనిపించలేదు ఆ మాట చదివిన తర్వాత? ఎఫ్రాయిము చెప్పాలి, ఎఫ్రాయిము బిర్యానీ తినుచున్నాడు. అదేం పెద్ద మనకి ఇది అనిపించదు. ఎఫ్రాయిము జొన్న రొట్టె తింటున్నాడు. లేకపోతే ఎఫ్రాయిము విజయవాడ అయిన ఎవరు ఒక ఆయన ఉన్నారు కదా, ఈ డైటింగ్ గురించి చెప్పే ఆయన. అమ్మా నీకు తెలియనోళ్ళ ఈ చిత్రం ఏంటో తెలుసా? ఈ ఎక్కువ ఎవరు వింటారో వాళ్ళే పాటించరు. డైటింగ్ 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 అంటారు చూసారా? పద్దాకలు డైటింగ్ డైటింగ్ అన్నవాడే బెల్ట్ తీసి తింటాడు అంతే. ఇంకా చెప్పకూడదు, అవసరమైతే అప్పుడప్పుడు డ్యాములు కూడా ఎత్తేస్తాడు, అయినా వదిలిపెట్టడం. ఆ డ్యాములు ఏంటి అటాటి నన్ను అడగొద్దే అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు. ఎంత విచిత్రమైన వైఖరయ్యా ఎఫ్రాయిమునేది. ఆవు గడ్డి మేస్తుంది, పంది పొట్టు తింటుంది, సింహం మాంసం తింటుంది, మనిషి ఏం అట్ట చూస్తారు? మనిషి ఎఫ్రాయిం దగ్గరికి వచ్చి రాజా, ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. ఏమనుకోవద్దు, ఈ ఎఫ్రాయిం ఎప్పుడు గాలి కబుర్లు వినేవాడు. గాలి కబుర్లు విని 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 గాలి కబుర్లు విని విని గాలి కబుర్లు విని 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 చివరికి ఏమైపోయాడు? ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నాడు. ఇక అంతే. మేయాల్సిన దేవుని వాక్యాన్ని మేయట్లేదు, భుజించాల్సిన దేవుని వాక్యాన్ని భుజించట్లేదు, ఆయన వాక్యాన్ని ఆహారంగా తీసుకోవట్లేదు. ఆహారంగా వాక్యాన్ని తీసుకోకుండా గాలి కబుర్లు గాలి కబుర్లు గాలి కబుర్లు గాలి కబుర్లు వింటూ, గాలి కబుర్లు చదువుతూ, గాలి కబుర్లను కూర్చిన సమాచారాలు సేకరిస్తూ ఈ గాలి మాటలతో తన కడుపును నింపుకున్నాడు ఎఫ్రాయిం. నీ చెవెప్పుడు నీకు క్షేమాభివృద్ధి కలుగు చేసే మాట మాత్రమే నువ్వు విందువుగాక. నీ నోట నుంచి ఎప్పుడైనా ఒక మాట బయలుదేరిందంటే ఎదుటివాడికి క్షేమాభివృద్ధి కలుగు చేసే దివ్యమైన మాటే నీ నోట నుంచి వచ్చును గాక. చెప్దాం ఆమేన్.
ఎందుకు ఈ గాలి కప్పుర్లు, ఈ గాలి మాటలు మనం మాట్లాడుకోకూడదు? దైవజన్మ, చాలాసార్లు కొంతమంది ఇద్దరు సిస్టర్స్ కూడుకున్నప్పుడు, అమ్మా ఎక్కువ శాతం ఇద్దరు సిస్టర్లు లేదా ఇద్దరు బ్రదర్లు కూర్చున్నప్పుడు ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వాళ్ళైతే మధురమైన గోష్ఠి చేస్తారు. మధురమైన గోష్ఠి బైబిల్లో రాసి ఉంటుంది, నేను చదువుతా తర్వాత. గమనించండి, కొందరు భక్తిలో నిలకడగా నిలవబడలేకపోవటానికి కారణం ఏంటంటే, ఎఫ్రాయిము గాలి మేసినట్లుగా, సిస్టరో మొన్న మన చర్చికొచ్చి అబ్బాయి జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే ఆ మాట అన్నారో, ఇక ఈ శివు ఉందో చూసారా, శాట శివులాగా తెరుచుకుంటుంది. ఒకేసారి నోరు తెరిచి నోట్లోకి ఏగలు వెళ్తాయి, కార్యక్రమాలు పూర్తి చేస్తాయి, బయటకు వస్తాయి, అయినా స్పృహ ఉండదు. గాలి కప్పుర్లు వింటమంటే, గాలి మాటలు మాట్లాడుకోవటం అంటే కొంతమంది విశ్వాసులకు బహు ఆసక్తి. అందుకని భక్తిలో నిలకడగా నిలవబడలేకపోతున్నారు. నీ నోట నుంచి ఏ మాట వచ్చినా అది ఖరీదైన మాట వెలువడును గాక. నీ చెవులు ఎప్పుడు యేసయ్య రక్తముతో ప్రతిష్ఠించుకో. పవిత్రమైన భక్తి కలిగిన మాటలే మన చెవులకు వినబడును గాక. ఈ భక్తిగనపు మాటలు పదే పదే ఒకడు మాట్లాడుకుంటూ వింటూ ఉంటే ఏం జరుగుతుందో అపోస్తుడైన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ ఓ భయకంపితమైన మాట అంటాడు. చూడండి ఆ మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. నాతో కలిసి, తిమోతి, అందరూ చెప్పాలి, పర్వాలేదు. తిమోతి, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండు. అట్టి మాటలాడువారు మరెక్కువగా భక్తిహీనులగుదురు. మరొకసారి చెప్తారా? అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండు. అట్టి మాటలాడువాడు, దైవజనమ, అపవిత్రమైన మాటలకు విముఖుడిగా ఉండు. వట్టి మాటలకు, గాలి కబుర్లు అంటారు చూసారా, గాలి కబుర్లకు విముఖుడవై ఉండు. దురద చెవులు కలిగిన దానవై, దురద చెవులు కలిగిన వాడవై అపవిత్రమైన వట్టి మాటలు వినటానికి నువ్వు ఆసక్తి చూపిస్తే అట్టి మాటలాడువారు మరెక్కువగా భక్తిహీనులైపోతారు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఎఫ్రాయిము భక్తిలో నిలవబడకపోవటానికి కారణం ఏంటంటే, గాలి మాటల చేత తన కడుపు నింపుకుంటున్నాడట. గాలి వార్తల చేత తన కడుపు నింపుకుంటున్నాడట. తూర్పు గాలి కొరకు వెంటాడినట్లుగా ఈ గాలి మాటల కొరకు వెంటాడుతూ ఉన్నాడట. చివరికి అతని భక్తి ఏమైపోయిందో చూడండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం చూడండి. నాతో కలిసి, నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందును, అయితే తూర్పు గాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును. అది రాగా అతని నీటి బొగ్గలు ఎండిపోవును, అతని ఓటలు ఇంకిపోవును, అతని ధననిధులను, అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువు కొల్లబెట్టును. మనషే, ఎఫ్రాయిము, వీళ్ళిద్దరిలో ఫలాభివృద్ధి పొందింది ఎవరు చెప్పాలి? మనషే, ఎఫ్రాయిము. ఎఫ్రాయిము రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యోసేపు ద్వారా ఎఫ్రాయిము బహుగా దీవించబడ్డాడు. నిజమే, తన సహోదరులలో ఫలాభివృద్ధి పొందినవాడే, ఒకప్పుడు ఫలించిన వాడే, అభివృద్ధి పొందినవాడే, ఆత్మఫలాలు ఆత్మవరాలతో నిండుకున్నటువంటి వాడే. కానీ ఏం జరిగింది? గాలితో తన కడుపు నింపుకొని తూర్పు గాలిని వెంటాడటాన్ని బట్టి ఏం జరిగిందట? అతని నీటి బొగ్గలు ఎండిపోయాయి, అతని ఓటలన్నీ ఇంకిపోయాయి. అతడు కలిగిన ఆత్మ సంబంధమైన ధననిధులు, అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువు కొల్లగొట్టుకొని పోయాడు అంటాడు. దైవజన్మ, ఈ శుద్ధీకరణ కోటానికి వచ్చిన నీ జీవితంలో పాత నిబంధనలో యాజకుడు ఉన్నాడు చూసారా? యాజకుడి చెవి, యాజకుడి బొటనవేలు కుడి, కాలు బొటనవేలు కోడి రక్తంతో ప్రోక్షించబడతారు. అంటే ఈ చెవిని కోడి రక్తంతో ప్రోక్షించడం అంటే దీనికి ఉన్న అర్థం ఏంటంటే, వ్యర్థమైన మాట ఏది నా చెవులతో నేను వినను, పనికి మాలిన మాట ఏది నా చెవులతో వినను, ఏది ప్రయోజనకరమైన మాటో ఆ ప్రయోజనకరమైన మాటలే వింటాను, ఎదుటివాడికి ఏది ప్రయోజనమో ప్రయోజనకరమైన మాటే నేను మాట్లాడతాను, గాలి మాటలకు గాలి కబుర్లకు నేను దూరంగా ఉంటానని ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో ప్రతిష్ఠ చేసుకునే వారిగా ఉందురుగాక. చేద్దాం ఆమేన్. మన బ్రతుకులో ఇద్దరు ఎక్కడ కూడుకున్నా, ఇద్దరు సహోదరులు కూడుకున్నా, ఇద్దరు సహోదరులు కూడుకున్నా,
ఎఫ్రాయిములాగా గాలి మాటలు మాట్లాడుకునే వాళ్ళుగా కాకుండా దావీదులాగా దేవుని కొరకు మనం బ్రతకాలి. దావీదు ఎలా బ్రతికాడు చూడండి, బహు చక్కటి మాట. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 14వ చరణం. నాతో కలిసి, మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. ఏ గోష్ఠి? అమ్మమ్మ అంటే దావీదుతో పాటు కలిసిన వ్యక్తుల మధ్యలో ఎలాంటి సంభాషణ ఉండేదట? అమ్మ చెప్పాలి, ఏ సంభాషణ ఉండేదట? మధురమైన గోష్ఠి. వాళ్ళ మధ్యలో మాట ముచ్చటి మధురమైన మాటలు. తల్లులారా, మన సంఘానికి వచ్చే ఒక తల్లి పైన బాల్కనీలో కూర్చుంది. మొన్న మధ్య దైవ సేవకురాలు తల్లికి ఫోన్ చేశారు. వచ్చిన ముఖ్యమైన పని ఉండి 2-3 సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ కాల. సరే సైలెంట్లో పెట్టారేమోనని మరొకసారి చేశారు. ఆ బిడ్డ ఫోన్ ఆన్ చేసింది, మాట్లాడట్లా. ఏంటి మాట్లాడలేదని చెప్పి కొంచెం ఒక్క క్షణం అట్లా వింటే ఆ ఇంట్లో నుంచి ఏడ్పు వినపడుతుంది. ఒకళ్ళు కాదు, 2-3 కలిసి ఏడుస్తున్నట్లుగా ఉంది. ఏంటా ఇంట్లో నుంచి ఏడ్పు వినబడుతుంది? ఇంకొంచెం శ్రద్ధగా చూస్తే వింటే వాళ్ళు ఏదో లోకపరమైన విషయం కొరకు కుటుంబంలో ఏదో జరిగే ఆడవట్లా కొన్ని ప్రార్థన అంశాలు ముందు పెట్టుకొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ బిడ్డ ఫోన్ చేసింది. సారీ అక్క, మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మంచిదమ్మా, పర్వాలేదు, మీరు ప్రార్థనలో ఉన్నట్టున్నారు కదా, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారా అంటే, మన చర్చికి వచ్చే 2 అక్కలు వచ్చారక్క, అటు వెళ్తూ వెళ్తూ మా ఇంటి దగ్గరికి వచ్చారు. నాకు రక్షించబడిన ప్రారంభం నుంచి నాకున్న గొప్ప కృప ఏంటంటే, మా ఇంట్లో ఎవరు అడుగు పెట్టినా వారు మేము కలిసి అవకాశం ఉంటే కనీసం 1 గంట సేపు అయినా మోకరించి ప్రార్థన చేసుకోకుండా మేము ఈ స్థలంలో నుంచి విడిపోమన్నా. వాళ్ళకు 30 గంట క్రితం వచ్చారక్క. వాళ్ళిద్దరూ నేను ముగ్గురం కలిసి ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఏమని ప్రార్థన ఆ తల్లే చెప్తుంది, అయ్యా మా సేవకులను ఈ తరపు ధ్రువతారులుగా వాడుకోండి అయ్యా, మాకిచ్చిన ఇమాన్యుయల్ పరిచర్య భూలోకాన్ని తలకిందులు చేసే పరిచర్యగా మార్చాయని అన్న ఇప్పుడే కాదు, అక్కతో చెప్తున్నా, దైవ సేవకురాలతో చెప్తున్నా, ఇప్పుడే కాదు, ఎవరు మా ఇంటికి వచ్చినా మా గోష్ఠి ముసలమ్మ ముచ్చట్లుండో, మా సంభాషణ ఈ పనికిమాలిన గాలి కపుర్లుండో, లోకపు చెత్త పందిలాగా పొట్టు పోగేసుకునే వ్యక్తిత్వం మాకుండదు. ఎవరు మా ఇంటికి వచ్చిన మధురమైన గోష్ఠి. ఆ మధురమైన గోష్ఠి వింటే, ఎదుటివాడి ఆత్మీయ అనుభవాలను వింటా ఉంటే ఏదో ఒక మాట నిన్ను తాకి నిన్ను ఒక బలిష్ఠుడిగా దేవుని కొరకు మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట భక్తిలో నీవు అటు ఇటు చెదిరిపోకుండా దేవుని కొరకు స్థిరంగా నిలవబడేటట్లుగా చేస్తుంది. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఎఫ్రాయిము భక్తిలో నిలకడగా బ్రతకపోవటానికి కలిగిన కారణం ఏంటంటే, గాలి కపుర్లతో తన కడుపు నింపుకున్నాడు. మనం భక్తిలో నిలవబడినట్లుగా మధురమైన గోష్ఠి, కృపాసహితమైన మాట వింటూ మాట్లాడుతూ బ్రతుకుతూ ఉంటే ఆ మాటే ప్రభు కొరకు మనలను స్థిరులుగా చేయునుగాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. 3వది, ఎఫ్రాయిమును గూర్చి దేవుడు ఒక మాట అంటారు చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 2-3 వచనాలు. నాతో కలిసి, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నము వేసెదరు, మానక హత్య చేసేదరు. కాని నడత నా వైపు చూడండి, పర్వాలేదు. కాని నడత ఎఫ్రాయిముకు వాడుకైంది. వాడుక. జీతం ఎంత అని అన్నాం అనుకోండి, నోరు తెరిచి ఒక్కనాడు కూడా నిజం చెప్పడం. 15,000 అయితే 51,000 అంటాడు. నోరు తెరిచి ఒక్క మాట కూడా నిజం చెప్పడం. ఇతని బ్రతుకులో గమనించండి, అబద్ధపు బ్రతుకు వాడుకైపోయింది. దొంగతనం వాడుకైపోయింది. వింటున్నారా ఈ మాటలు? దొంగతనం అతనికి వాడుకైపోయింది. ఇతరులను గూర్చి అబద్ధ సాక్ష్యం చెప్పడం అతనికి వాడుకైపోయింది. కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి, వాడుక. నేను ఎరిగి ఒక ఆయన ఉన్నారు, సత్యానందం గారని, భలే మంచి ఆయన. ఆయనకున్న అలవాటు ఏంటంటే, ఏ పని చేసేటప్పుడైనా అంటూ ఉంటాడు. అది ఆయనకు వాడుక.
కొంతమందికి ఉదయం లేవటంతో టీ తాకపోతే తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు జరగవు, వాళ్ళకు వాడుక. ఇట్లా రకరకాల అలవాట్లు, రకరకాల పద్ధతులు. కొంతమందికి భోజనం తిన్న తర్వాత సిగరెట్ దాకపోతే పెదాలు నాలుక గుంజేస్తుంది అంటారు, వాళ్ళకు వాడుక. ఈ ఎఫ్రాయిముకి ఏది వాడుకో తెలుసా? నోరు తెరిస్తే అబద్ధం. ఒక భర్త చెప్తున్నాడు ఒక చోట ప్రార్థనకి వెళ్తే, అయ్యా మా ఆవిడ నోటి నుంచి నిజం వచ్చినా నేను నమ్మనయ్యా. ఎందుకు అంతలో మాట్లాడుతున్నావు అయ్యా అన్నాను. అంటాడు, అయ్యా మా ఆవిడ ఎట్టాడిదంటే అక్కడ నదులు ప్రవహిస్తా ఉన్నాయని చెప్తే పోయి చూస్తే బురద కూడా కనపడదయ్యా, బురద కూడా కనపడదయ్యా. దాని బ్రతికే అబద్ధాల బ్రతుకయ్యా. కొంతమందికి వాడుక. క్రైస్తవ జన్మ, నీ జీవితంలో పాపం కాదు నీకు వాడుకుండాల్సింది, అబద్ధాలు కాదు నీకు వాడుకుండాల్సింది, లోకపరమైన వ్యసనాలు కాదు మనకు వాడుకుండాల్సింది. బైబిల్లో మనం చూస్తాం కదా, ఆయన తన వాడుక చొప్పున సమాజ మందిరములోనికి వెళ్ళెను, ఆయన తన వాడుక చొప్పున యెరూషలేములో దేవాలయానికి వెళ్ళెను, ఆయన తన వాడుక చొప్పున ప్రార్థన చేయటానికి ఒంటరిగా ఒలీవ కొండకు వెళ్ళెను. క్రైస్తవ జన్మ ఇది నీకు వాడుక కావాలి. ఎట్లా వాడుక కావాలి? ఉదయం తెల్లవారుజామున మంచం మీద నుంచి లేవటంతో తెలియకుండానే ఆ మంచం మీద నుండి జర్రున జారి వెనువెంటనే మోకరించి, దేవా మరొక నూతన దినం నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రమయ్యా, మరో నూతన దినం చూసి కృపిచ్చినందుకు స్తోత్రమయ్యా అని ఉదయం లేచిన తోడనే మోకాలు ఉండటం, ఇది నీకు వాడుక కావాలి, ఇది నీకు వాడుక కావాలి. వాక్యం చదవకుండా ఒక న్యూస్ పేపర్ నేను ముట్టుకోను, ఇది నీకు వాడుక కావాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని పఠించకుండా సోషల్ మీడియా పొరపాటున ఫోన్ ఆన్ చేయను, ఇది నీకు వాడుక కావాలి. ఆదివారం క్రమంగా మందిరానికి రావటం, ఇది నీకు వాడుక కావాలి. ఇది నీకు వాడుకైతే బ్రతుకు కాలమంతా నిత్యము నిలిచే సియోను కొండలాగా నీ భక్తి నిలవబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. వాడుక. నేను అతిశయానికి చెప్పట్లేదు. సహజంగా దేవుని కృపను బట్టి సేవకొచ్చినప్పటి నుండి దేవుని కృపను బట్టి మాట చెప్తున్నాను, అతిశయంగా నేను చెప్పట్లేదు. ప్రభుతో నేను చేసుకున్న తీర్మానం, మేము మాట్లాడుకునే మాట. ఉదయం పడకల మీద నుంచి లేవటంతో, దేవా నా తొల్లిటి మాట అది నీతో మాట్లాడాలి, నా కళ్ళు మొట్టమొదట నీ వాక్యాన్ని చదవాలి. ఎప్పుడైనా పడకల మీద నుంచి మంచం మీద పండుకుంటే వెంటనే ఆ మంచం ప్రక్కనే జరువును జారి మోకరించి మొట్టమొదట ప్రభుని స్తుతించి ఆ తర్వాత బయటికి వెళ్ళటం జరుగుతుంది. అట్లా మంచం మీద నుండి అట్లా జారి మోకరించటం. ఒకరోజు నేను మధ్యగదిలో బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని మధ్యగదిలో చాప మీద పండుకున్నా. తెల్లారింది, మెలకు వచ్చింది, ఉదయకాలం మెలకు వచ్చింది. మెలకు రావటంతో అట్లాగే చాప మీద పండుకొని కాలు ఇట్లా అంటున్నా, అరే నేలే తగులుతుంది, ఏంటా అని చూస్తే, కళ్ళు తిరిగి చూస్తే నేను మంచం మీద పండుకోవాలా, ఎక్కడ? వాడుక. ఇది నీకు వాడుకైతే, ధర్మశాస్త్రం నీకు వాడుకైతే, సమాజంగా కూడుకొని ప్రార్థన చేయటం నీ వాడుకైతే, ప్రార్థించటం నీ వాడుకైతే. ఎస్, బబులోను దేశంలో, దేశం కాని దేశంలో దానియేలు బ్రతికాడు. అతనికి ఒక వాడుక, దినానికి వచ్చి చెప్పాలి, అతని వాడుకది. అద్భుతం తెలుసా? 17వ సంవత్సరంలో దానియేలు భక్తి ఎలా ఉందో, 70 సంవత్సరాలు గతించిన తర్వాత కూడా దానియేలును గూర్చి నెబుకద్నెజరు చెప్తాడు, నీవు భక్తి కలిగిన వాడివి గనుక దేవుడు తన దూతను పంపి సింహపు నోట నుంచి నిన్ను తప్పించాడు దానియేలు అంటాడు. అంటే 17వ సంవత్సరంలో ఏ భక్తి కనపరిచాడో, 87వ సంవత్సరం వచ్చినప్పుడు కూడా అదే భక్తి. చెక్కు చెదరని ప్రార్థన, చెక్కు చెదరని విశ్వాసం, చెక్కు చెదరని పరిశుద్ధత, చెక్కు చెదరని భక్తి జీవితం. కారణం ఏంటో తెలుసా? అతడు ప్రార్థనను వాడుకగా చేసుకున్నటువంటి వాడు. చెప్దాం ఆమేన్. దైవజనమ, భక్తిలో నువ్వు చెక్కు చెదరకుండా ఉండున్నట్లుగా ఈ ప్రార్థన జీవితం నీకు వాడుకగా మారును గాక. ప్రభా కృప నాకు దయచే అన్న బిడ్డలు చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. నాలుగవది ఎఫ్రాయిము భక్తిలో నిలకడగా నిలవబడకపోవటానికి కారణం ఏంటంటే, ఆ కాలంలో సరి అయిన సేవకులు ఎఫ్రాయిముకు దొరకల. ఎలాంటి పాస్టర్ గారులో వాళ్ళు చదివితే బాధ అనిపించింది, ఎలాంటి పాస్టర్ గారులు కూడా ఉన్నారా ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి,
4వ అధ్యాయం 8వ వచనం. నాతో కలిసి, నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందురు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలెనని వారు కోరుదురు. ఇశ్రాయేలు దేశంలో ఉన్న యాజకులంట, అయ్యా ఎఫ్రాయిమీలు బాగా పాపం చేయాలయ్యా, ఇజ్రాయేలీలు బాగా పాపంలో మునిగి తేలాలయ్యా అని యాజకులు కోరుకుంటున్నారంట. ఒకసారి చూడండి, సహజంగా యాజకుడు దేని కొరకు ప్రార్థన చేస్తాడు? పాపంలో మునగాలని కోరుకుంటాడా, పాపంలో నుంచి బయటకు రావాలని కోరుకుంటాడా? అమ్మ చెప్పాలి. అయ్యా యాజకుడి పని ఏంటి? యాజకుడు ప్రజలు పాపంలో నుంచి బయటకు రావాలని, పవిత్రంగా బ్రతకాలని ఏ సేవకుడైనా కోరుకుంటాడు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటో తెలుసా? యాజకులే, దైవ సేవకులని పిలువబడిన వారే ప్రజలు ఎక్కువగా పాపం చేయాలని ఈ యాజకులు కోరుకుంటున్నారంట. అరే ప్రజలు ఎక్కువగా పాపం చేయాలని యాజకులు కోరుకోవటం ఏంటి? ప్రజలు పాపం చేస్తే యాజకులకు వచ్చిన లాభం ఏంటి? పాత నిబంధనలో ఒక నియమం ఉంది కదా, పాపం చేసేవాడు పాపం క్షమించబడాలంటే పాప పరిహారార్థ బలిని అర్పించాలి. రైట్? ఇప్పుడు పాప పరిహారార్థ బలిని అర్పిస్తే ఆ పాప పరిహారార్థ బలిలో కొంత మాంసం, కొంత ఆహారం ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు యాజకుడికి ఏం దొరికినట్లు? యాజకుడికి ఆహారం దొరకాలంటే బలి అర్పించాలి, బలి అర్పించాలంటే ప్రజలు ఏం చేయాలి? సూపర్! ఎంత మంచి అయ్యగారులో చూడండి. ఈ సేవకులు ఎలాంటి వాళ్ళు అంటే, ప్రజల దగ్గర నుంచి లౌకికమైన వాటిని అపేక్షించి దారి తప్పిన నాయకులుగా ఈ సేవకులు బ్రతుకుతున్నారు. క్రైస్తవ జీవితంలో ఒక మంచి సంఘం, ఒక మంచి నాయకులను కలిగి ఉండటం ఒక క్రైస్తవుడికి దేవుడిచ్చేటువంటి వరం. అది దేవుడిచ్చేటువంటి వరం. ఎందుకు నాయకుడు? సామెతల్లో మనం చూస్తాం కదా, నాయకుడు లేని చోట జనులు కట్టడి లేక తిరుగుతారు అని రాస్తుంది. సరైన నాయకుడు, నిస్వార్థంగా సేవ చేసే సేవకుడు, వాక్యపు పునాదుల మీద సంఘాన్ని కట్టకుండా లౌకికమైన వాటిని తీసుకొచ్చి ప్రజల యొద్ద నుంచి ఏదో ధనాన్ని అపేక్షించి లౌకికమైన మార్గాల వైపు సంఘాన్ని నడిపించే సేవకుడు ఒక సంఘంలో ఉంటే ఆ సంఘంలో ఉండే ప్రజలు దారి తప్పిపోవటానికి అవకాశం ఉంటుంది. ప్రజలను సరి అయిన మార్గంలో నడిపించేది ఎవరయ్యంటే నాయకుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అలాంటి దినాల్లో ఆ కాలంలో నాయకులే ఏం కోరుకుంటున్నారట? ఇశ్రాయేలీలు అధికముగా పాపం చేయాలని కోరుకుంటున్నారంట. ఎందుకంటే వాళ్ళు పాపం చేస్తే పాప పరిహారార్థ బలులు ఇస్తారు, ఆ బలులు అర్పించినప్పుడు కొంత ఆహారం మాకు. ఈ కాలంలో కూడా దైవజనమ విశ్వాసులకు ఏది వాక్యానుసారమైన సేవ, ఏది లౌకికమైన సేవ గుర్తుపట్టాలి. మొన్న మధ్య యూట్యూబ్లో చూశాను, నూతన సంవత్సరం క్యాలెండర్లో ఓ పాస్టర్ గారు ఫస్ట్ క్యాలెండర్ అక్కడ పెట్టి వేలం పాట వేస్తున్నాడు. పాస్టర్ గారి పాట 2016 అన్నాడు, 1116 కాదు. పాస్టర్ గారి పాట 2016 అన్నాడు. ఆ తర్వాత ఆయన అంటాడు, పాస్టర్ గారి పాటే 2016 అయితే నాది 1016 అన్నాడు, 10,016 అన్నాడు. ఇంకొక ఆయన 20,000 అన్నాడు, మరొక ఆయన 25,000 అన్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? 25 రూపాయల క్యాలెండర్ 25,000 రూపాయలకు అమ్ముడుపోయింది. ఎక్కడ వ్యాపారం జరుగుతుంది? అలాగే నా సంఘం చూస్తే సంఘంలో జనాలు లేకుండా ఏం లేరు, ఉన్నారు. జీవము కలిగిన దేవుని మందిరంలో వేలం పాటని ప్రజల దగ్గర నుంచి డబ్బు లాగాలని ధనాపేక్షను కప్పిపుచ్చేటువంటి వ్యక్తిత్వాన్ని కప్పిపుచ్చి, గమనించండి, దేవుని మందిరాన్ని వ్యాపార కేంద్రాలుగా చేస్తున్నారు. చూడండి, ఈ కాలంలో ఎక్కడ చూసినా ప్రజల దగ్గర నుంచి డబ్బు ఎలా రాబట్టాలి, ప్రజల దగ్గర నుంచి డబ్బు. దేవుని బిడ్డలు దశంభాగం ఇవ్వాలి వాక్యానుసారం, కృతజ్ఞతార్పణలు అర్పించాలి వాక్యానుసారం. నేను వీటిని కాదంటలేదు. వీటికి మించి ప్రజల దగ్గర నుంచి డబ్బు ఎలా రాబట్టాలని డబ్బును రాబట్టేటువంటి తంత్రాలు కల్పిస్తూ ఉన్నారు. ఒక ఆయన ₹1 కోటి ఖరీదైన కారు పెట్టాడు. ఇదిగో మన టీవీ ప్రోగ్రాంకి మీరు స్పాన్సర్ చేయండి. ఈ టీవీ ప్రోగ్రాంలు స్పాన్సర్ చేస్తే నేను సంవత్సరం గడిచిన తర్వాత లాటరీ తీస్తా, ఆ లాటరీలో ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకి నేను కారు ఇచ్చేస్తా అని చెప్పి లాటరీ పద్ధతి పెట్టేసి టీవీ ప్రోగ్రాంలు స్పాన్సర్ చేయండి. ఆఫ్టర్ ఆల్ 10,000 రూపాయలు ఒక్క టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తే చెప్పండి, ₹1 కోటి ఖరీదైన కారు మీకు వచ్చేస్తుంది.
కొన్ని లక్షల మంది 10,000 రూపాయలు కట్టారు. చూడండి, ప్రజల దగ్గర నుంచి డబ్బును రాబట్టుకునే ఆ కుసంస్కారం కలిగినటువంటి వ్యక్తిత్వం. పౌలు గారు అంటాడు దెసలోనియ సంఘంతో, ధనాపేక్షను కప్పిపుచ్చే కపటమైన బోధ మేము చేయట్లేదు. ప్రజల దగ్గర నుంచి డబ్బుని ఎలా రాబట్టాలని ఆ కాలంలో ప్రజలను దారి తప్పించారు యాజకులు. మన మధ్యలో ఫీబీ అక్క అని ఒక అక్క ఉన్నారు. ఆ అక్క రికమెండేషన్తో ఒక చోట జనవరి 1 ఒక చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. విచిత్రం ఏంటంటే, వాక్యం చెప్తున్నంతసేపు ఆ వాతావరణం చూస్తే నాకు ఎట్లుందో తెలుసా? నేను ప్రజల మధ్యలో నిలబడి వాక్యం చెప్తున్నానా, సమాధుల మధ్యలో నిలబడి వాక్యం చెప్తున్నానా నాకు అర్థం కాల. తలెత్తి వాక్యం విన్నవాళ్ళు కానీ, వాక్యం చెప్తున్నప్పుడు దైవ సేవకుడు ఏం చెప్తున్నాడని శ్రద్ధగా ఆలకించిన ఒక్క వ్యక్తిని కూడా చూడలే. ఉసూరుమంట చచ్చిన శవాల్లాగా ఉన్నారు. ఇక వాక్యం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వేలం పాట స్టార్ట్ చేద్దామన్నారు. వేలం పాట అనే లోపండి సచ్చినోడు బతికినట్టు అయిపోయారు ఒక్కొక్కళ్ళు. వాక్యానికి ముందు చర్చి సగం వరకే ఉంది. వేలం పాట అనేసరికి ఆ చర్చి ఆ మూల నుంచి పొట్టలో నుంచి సీమల దండు వచ్చినట్లుగా ప్రజలు వచ్చారండి. చర్చి ఫుల్ అయిపోయింది. ఇక పాస్టర్ గారు తీసుకున్నారు 1/2 డజన్ కోడిగుడ్లు. పాస్టర్ గారి పాట 2,000 రూపాయలు అన్నాడు. ఈలోపు ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారి పాటే 2,000 రూపాయలు అయితే ఎవరు, నా పాట 4,000 అన్నాడు. వీళ్ళనే లోపు మహిళా మండలి ఆగిందా, వీళ్ళు 6,000 అన్నారు. మొత్తానికి 1/2 డజన్ కోడిగుడ్లు 7,000 రూపాయలకి ఏమో పోయినట్టున్నాయి. నాకు అక్కడ వాతావరణం చూస్తే ఇది జీవం కలిగిన దేవుని మందిరమా, సంత? దేవుని మందిరంలో ఈ వ్యాపారం ఏంటి? దేవుని మందిరంలో ఈ లాటరీలు ఏంటి? వాక్యాన్ని భిన్నమైనటువంటి పోకడలు ఏంటి? అలాగని చూస్తే చర్చిలో ప్రజలేమి లేకుండా లేరు. అరే, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు సంఘాల్లో ఎలా ఎమడగలుగుతున్నారు? అలా సాగుతుంది. యాపిల్ పళ్ళు వేలం పాటేశారు. ఇంకేమేమన్నాయి? చివరికి కోడి పుంజు వేలం పాటేశారు. ఆ పాస్టర్ గారు అంటాడు, నాటుకోడి ఇది ఫారం కోడి కాదు, నాటుకోడి మీకు నాటుకోడి అరుదుగా దొరికింది అని చెయ్యి పైకెత్తి అంటాడు, ఇది చర్చి నాటుకోడి, దీన్ని తింటే మీకు ఆరోగ్యం వస్తుంది. హల్లెలూయా. దీన్ని తింటే సర్వరోగ నివారణ మీకు. ఇదిగో పాస్టర్ గారి పాట అని 500 రూపాయలు నాటుకోడి. పాస్టర్ గారు పాడటమే 5,000 రూపాయలు పాడాడండి. ఇక వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య మొత్తానికి 20,000 దాకా పోయింది నాటుకోడి. ఆయన అన్నాడు ఆఫ్టర్ ఆల్ ఇవే 25,000 పోతే నాటుకోడి ఎంతకు పోవాలి? సరే, మీరు ఎవరూ మాట్లేదు కాబట్టి నా పాట 30 అన్నాడు. 30,000 అన్నాడు. 30,000 అని ఇట్లా పైకెత్తాడు. ఉద్యమం ఎక్కువై ఆ నాటుకోడి ఏం చేసిందో తెలుసా? పాస్టర్ గారిని ఒక తన్నుడు తన్ని రెక్కలు దాపి పైకి ఎగిరిపోతాం. అది చర్చి బయటకు వెళ్తే పాస్టర్ గారు పరిగెత్తా, పాస్టర్ గారితో పాటు విశ్వాసులు పరిగెత్తా. నేను వచ్చిన తర్వాత అడిగా, ఏంటయ్య గారు ఇది అంటాడు. మాకు డబ్బులు వచ్చేది ఇప్పుడేనండి. డబ్బు కావాలంటే పోయి ఉద్యోగం చేసుకో, దేవుని సేవను కల్తీ చేయొద్దు. డబ్బు కావాలంటే వ్యాపారం చేసుకో, రియల్ ఎస్టేట్ చేసుకో, అద్భుతంగా డబ్బును సంపాదిస్తావు. దేవుని సేవ ముసుగులో ప్రజల దగ్గర నుంచి డబ్బు ఎట్లా రాబట్టాలి, ఈ కుయుక్తులు తంత్రాలు దేవుని సేవకులు హల్లెలూయా. నాకు ఎంత బాధ అనిపించిందంటే, ఇక్కడ వాక్యం చదివిన తర్వాత జనులు ఎక్కువగా పాపం చేయాలని యాజకులు కోరుకుంటున్నారంట. ఎవరు చెప్పాలి ఎవరు కోరుకుంటున్నారు? యాజకులు కోరుకున్నారు. అంటే ఎంత దౌర్భాగ్యమైన దిక్కుమాలిన స్థితిలో చూడండి. ఒక డాక్టర్ గారు ఉన్నాడు, అయ్యగారు వర్షాకాలం తొందరగా వచ్చేటట్టు ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. అయ్యా, ప్రార్థన చేసినా చేయకపోయినా అది వచ్చే టైంలోనే వస్తుందయ్యా. ఇప్పుడు శీతాకాలం రైట్ ఒక 4 నెలలు, వేసవి కాలం ఒక 4 నెలలు, మరొక 4 నెలలు వర్షాకాలం. మనం తొందరగా ప్రార్థన చేసినంత మాత్రాన వర్షాకాలం స్పీడ్గా నడుచుకుంటూ వస్తుందా? ఆ డాక్టర్ గారు అంటాడు, అయ్యగారు వర్షాకాలం తొందరగా వచ్చినట్టు ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. నాకు అర్థం కాక ఎందుకయ్యా అన్న.
జనాలకు రోగాలు వచ్చేది వర్షాకాలంలోనేనండి. ఈ జలుబులు జ్వరాలు ఇట్లాంటి మాయదార రోగాలు వచ్చేది వర్షాకాలంలోనేనండి. అందుకని వర్షాకాలం తొందరగా వస్తే జనాల జేబు ఖాళీ అయితే మా జేబు వాళ్ళది నిల్లు, మాది ఫుల్. అందుకని వర్షాకాలం తొందరగా. విజయవాడలో ఒక పెద్ద ఆయన హాస్పిటల్ ఓపెన్ చేసి, ఆ హాస్పిటల్ ఓపెనింగ్ తర్వాత హాస్పిటల్ ఎదురుగా ఒక దిగంబర స్వామిని పిలిపించి పూజ చేయించాడు. దిగంబర స్వామి అంటే ఆ స్వామికి ఒంటి మీద బట్ట ఉండదు, యోగి వేమనకు అన్న. ఆ దిగంబర స్వామి వచ్చి ఏం చేశాడో తెలుసా? విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ రోగగ్రస్తులకు దురుగాక ఈ హాస్పిటల్కి వచ్చుదురుగాక. వాళ్ళకి మనవాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. ఏ పాస్టర్ నోరు తెరిచినా ప్రజల దగ్గర నుంచి డబ్బు రాబట్టడానికి, అదిగో పలానా ఆయన మొన్న టీవీ ప్రోగ్రాంకు స్పాన్సర్ చేశాడు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వచ్చింది, మీకు కూడా ఉద్యోగం కావాలా? అయితే మా టీవీ ప్రోగ్రాంకు స్పాన్సర్ చేయండి. పలానా ఆయన టీవీ ప్రోగ్రాంకు స్పాన్సర్ చేశాడు, మూయబడిన గర్భం తెరవబడింది, మీకు కూడా పిల్లలు కావాలా? అయితే టీవీ ప్రోగ్రాంకు స్పాన్సర్ చేయండి. ఈ పిచ్చి జనం ఎట్లాంటి వాళ్ళు అంటే, అయ్యగారు అప్పుల పాలైపోయాను, నా అప్పులు తీరేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు. తప్పకుండా గట్టిగానే ప్రార్థన చేస్తానయ్యా, అసలు అప్పులు ఎందుకైంది నీకు చెప్పు అన్నాను. హైదరాబాద్లో పలానా చర్చికి వెళ్ళానంటే ఏదో 15-20 వేల రూపాయలు 30 వేల రూపాయలు అప్పు ఉండేది. ఆ పాస్టర్ గారు చెప్తా పలానా ఆయనకి ఇంత అప్పు ఉంది, టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేశాడు, అప్పులన్నీ పోయినాయి, మీలో ఎవరైనా అప్పు ఉన్న వాళ్ళు ఉంటే మా టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయండి, అప్పులు పోతాయి అని చెప్పాడు. అప్పులు పోతాయి అని చెప్పి అక్కడప్పు చేసి ఇక్కడప్పు చేసి 3 టీవీ ప్రోగ్రాంలు స్పాన్సర్ చేశానయ్యా. మరి ఏమైంది? అంతకు మునుపున్న అప్పు, ఎక్కడున్న అప్పు రెండూ కలిపి చక్కెర వడ్డీ, బారు వడ్డీ, భూచక్ర వడ్డీ కలిపి 1,50,000 రూపాయలు అయిందయ్యా. మరి ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీరు గట్టిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అయ్యగారు. నేను అన్నా, ఎవడికి ఇచ్చావో వాడి దగ్గరికి వెళ్ళి చెప్పుకో. గమనించ, ప్రజల పరిస్థితి, యాజకుల పరిస్థితి ఏంటంటే ప్రజల దగ్గర నుంచి డబ్బు ఎలా రాబట్టాలి, ప్రజల దగ్గర నుంచి ఎలా డబ్బును దోచుకోవాలని ధనాపేక్షను కప్పిపుచ్చేటువంటి కపటపు బోధను చేస్తూ, గాలం వేసి అంటారు కదా, ఎరవేసి చాపబట్టినట్లుగా కొన్ని ప్రలోభాలు చూపించి ప్రజల దగ్గర నుంచి ఆశిస్తున్నారు. దైవజనమ, మీరు ఎక్కడుంటారో నాకు తెలియదు, రేపు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత, లేదు ఏదైనా పరిస్థితులు బట్టి సొంతూరు వెళ్ళిన తర్వాత, నేను ఒక మాట అంటా, మంచి నాయకుడిని ఎన్నుకోండి, ఆ నాయకుడి నీడలో ప్రాణం పోయే వరకు నమ్మకంగా బ్రతకండి. మీలో కొంతమందికి ఇప్పుడు భయం వేసి ఉండొచ్చు, అన్న ట్రాన్స్ఫర్ అంటున్నారు, ఏమన్నా దేవుడు మీకు బయలుపరిచాడా? లేదు, మీ పిల్లలు ఈ సంఘంలోనే స్థిరపడతారు. మీ పిల్లల పిల్లలు ఇక్కడ స్థిరపడేటట్లుగా దేవుడు కృప అనుగ్రహిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒకసారి చూడండి, ఈ యాజకులు ఎలాంటి వాళ్ళట, ఏమని ప్రార్థన చేస్తున్నారు? యాజకుడు ఏం చేయాలా? పాపం చేసేటట్టు ప్రార్థన చేయాలా? పాపం చేయకూడదని ప్రార్థన చేయాలా? ఎప్పుడు ఆ మంచి నాయకుల నీడలో నమ్మకంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే ఆ నాయకుని ఆలోచనలే, ఆ నాయకుల ఆలోచనలే భక్తిలో నువ్వు స్థిరపడేటట్లుగా నిన్ను చెయ్యునుగాక, విశ్వాసంలో నువ్వు బలపడేటట్లుగా చెయ్యునుగాక. ఎఫ్రాయిముకు దొరకని భాగ్యం ఏదంటే సరి అయిన యాజకులు, నమ్మకమైన సేవకులు దొరకల. అట్లాగని ప్రజలు భక్తిహీనంగా బ్రతికిన ప్రతిసారి నమ్మకమైన సేవకులేరంటానికి వీల్లేదు. ఏలియా కాలంలో ఉన్నాడు మనోడు, మన చుట్టం ఆహాబు. ఎవరి కాలంలో ఉన్నాడు? ఏలియా ఎవరు? ఫైర్ బ్రాండ్, మంట, నిప్పు. దైవజనమ, మంచి సేవకుని దగ్గర బ్రతకటమే కాదు కానీ వాళ్ళ ఆలోచనల ప్రకారం కట్టుబడి బ్రతికే కృప దేవుడు మనకు దయచేయునుగాక. చప్పలు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం.
గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఎఫ్రాయిము భక్తిలో నిలవబడలేకపోవటానికి కారణం ఏంటంటే, ప్రియముగా ఎంచవలసిన దాన్ని, ధన్యముగా ఎంచవలసిన దాన్ని అన్యముగా ఎంచాడు. రైట్. ఏం వేస్తున్నాడు? మనం ఏం వేయాలి? అది మనం ఏం వేయాలి? అమ్మా ఏం వేస్తున్నాడు? గాలిని వేస్తున్నాడు. ఎవరు? ఎఫ్రాయిం. మూడవది, కాని నడతను అతను వాడుక చేసుకున్నాడట. మనకి ఏది వాడుకగా ఉండాలి? ప్రార్థనే మనకు వాడుకగా ఉండునుగాక, వాక్య ధ్యానమే మనకు వాడుకగా ఉండునుగాక, శనివారం ఉపవాస ప్రార్థనే మనకి, ఆదివారం ఆరాధనే మనకి, ఈ శుద్ధీకరణ కోటాలే మనకి, లేవటంతో దేవుని వాక్యాన్ని చదివే ఆ అలవాటే మనకి వాడుకగా ఉండునుగాక. ఇది నీ వాడుకలో ఉంటే నీ భక్తిని ఎవ్వడూ కదిలించలేడు. నిత్యము నిలిచే సియోను కొండలాగా ప్రభు కొరకు నువ్వు నిలవబట్టడానికి దేవుడు నీ పట్ల కృప చూపించునుగాక. ఏ సంఘానికి పడితే ఆ సంఘానికి వెళ్ళకో. ఇంటికి దగ్గరే కదా, ఏదో ఒక సంఘంలోనే అనుకొని ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకో. నేను ఎప్పుడూ చెప్తా కదా, ఇంటికి దగ్గరగా ఉన్న సంఘానికి కాదు, వాక్యానికి దగ్గరగా ఉన్న సంఘానికి మనం వెళుదాం గాక. ఆ అపోస్తలుల బోధలో పెరిగే కృప దేవుడు మనకు దయచేయునుగాక. తర్వాత ఎఫ్రాయిము పరిస్థితి ఏంటో చూడండి. నేను ముగించబోతున్నాను. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం, 5వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పండి. కింద రాయబడిన మాట, అపవిత్రమైన మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవునిని విసర్జించి, రైట్, 5వ అధ్యాయం చూడండి, 4వ వచనం నాతో కలిసి, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాకపోవుదురు, వారిలో వ్యభిచార మనసుండుట వలన వారు యెహోవాను ఎరుగకుందురు. దేవుని బిడ్డలారా, నా వైపు చూడండి. నిన్ను దేవునికి దగ్గర చేసేదైనా, దేవునికి నిన్ను దూరం చేసేదైనా నీ మనస్సే. భక్తిలో నువ్వు స్థిరపడేటట్లుగా చేసేదైనా, భక్తిలో చంచలత్వం కలిగిన వాడిగా నువ్వు మారిపోవటానికైనా నీ మనస్సే కారణం. ప్రభు పిల్లలుగా మన జీవితంలో మనస్సును జాగ్రత్తగా కాపాడుకుందుము గాక. మరోసారి చెప్దాం ఆమేన్. సామెతల గ్రంథంలో చూస్తాం కదా, ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా. ఇందాక దైవజనుడు ఒక భయంకరమైన మాట చెప్పారు. ఒక దైవ సేవకు ఇక చెప్పలేను. ఇంతకు మించిన ఘోరం ఏమైనా ఉందా? కారణం ఏంటో చెప్పమంటారు? మనస్సును అణుచుకోలేక. దైవజనమా, నీ మనస్సు నా మనస్సు ఎలా ఉండాలి? మనస్సును ఎలా కాపాడుకోవాలి? ఎలాంటి మనస్సుగా మన మనస్సు ఉంటే భక్తిలో స్థిరపడటానికి దేవుడు కృప చూపిస్తాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి నేను చదువుతాను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. చప్పలు కొడుతూ అందరం దేవునికి స్తోత్రాలు చెప్దాం. మన మనస్సు ఆత్మానుసారమైన మనస్సు అయి ఉండునుగాక. మరొకసారి చెప్దాం ఆమేన్. నీ మనస్సు ఎప్పుడు శరీరానుసారమైన మనస్సుగా ఉండకూడదు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, రేపు ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి, ఈ అమ్మాయి పరిస్థితి ఏంటని 24 గంటలు ఈ ఐహిక విచారంతో నువ్వు బ్రతుకుతూ ఉంటే భక్తిలో నువ్వు ఎదగలేవు, నిలకడగా నువ్వు బ్రతకలేవు. శరీరానుసారమైన మనస్సు కాకుండా, ఈ అపవిత్రమైన కోరికలతో రగిలే మనస్సు కాకుండా, శరీరపు దురాశలతో నింపబడిన మనస్సు కాకుండా, శరీరానుసారమైన మనస్సు మనలో ఉండకుండునుగాక. నా వైపు చూడండి. శరీరానుసారమైన మనస్సు ఏం చేస్తుందట? శరీరానుసారమైన మనస్సు మరణం. నా వైపు చూడండి. ఏం కలుగు చేస్తుంది అంటే, మరణం అంటే శారీరకంగా చనిపోతామని కాదు. శరీరానుసారమైన మనస్సు నీలో ఉంటే నీ ప్రార్థనా జీవితం చచ్చిపోతుంది, నీ పరిశుద్ధ జీవితం చచ్చిపోతుంది, దేవుని పట్ల నీ గుండెల్లో ఉన్న విశ్వాసం చచ్చిపోతుంది. శరీరానుసారమైన మనస్సుగా నీ మనస్సు ఉంటే నీలో ఉన్న భక్తి జీవితం చచ్చిపోతుంది.
నీ భక్తి జీవితానికి జీవాన్ని పోసేది ఆత్మానుసారమైన మనస్సు. ఏ మనస్సు? ఈ ఆత్మానుసారమైన మనస్సు నీ భక్తి జీవితానికి జీవాన్ని పోస్తుంది. ఎలాంటి జీవాన్ని పోస్తుందో తెలుసా? ఈ ఆత్మానుసారమైన మనస్సు కూర్చున్నా లేచిన, నా ప్రభు నేను ఎట్లా సంతోషపెట్టాలి, నేను ఎలా బ్రతికితే నా ప్రభు సంతోషిస్తాడు, నా దేవుని మార్గంలో నేను ఎలా నడిస్తే నా ప్రభు సంతోషిస్తాడు. ఈ ఆత్మానుసారమైన మనస్సు ఈ ఆలోచన నీ గుండెల్లో రగులింపజేస్తుంది. ఈ మనస్సే భక్తి జీవితంలో నీకు జీవాన్ని పోయునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అందరూ నా వైపు చూడండి. ఉదయం పడకల మీద నుంచి లేవటంతో వెంటనే అలా మోకరించి ప్రార్థనలో నుంచి లేచేటప్పుడు నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? దేవా, ఇదేనో నేను ఎక్కడికి వెళ్ళినా ప్రతి క్షణం నిన్ను నేను సంతోషపెట్టాలయ్యా, నీకు ఆనందాన్ని కలుగు చేసేటట్లుగా బ్రతకాలయ్యా. వీటన్నిటికంటే ముఖ్యంగా మనం ఏం కోరుకోవాలో తెలుసా? యేసయ్యా, ఇదేనో నాలో నిన్ను నేను ప్రత్యక్షపరచాలి, నీకులాగా నేను బ్రతకాలయ్యా, నీకులాగా నేను జీవించాలయ్యా. ఈ మనస్సుతో నిన్ను నింపుకో. ఆ మనస్సు ప్రభు కొరకు నువ్వు బ్రతికేటట్లుగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి. ఏలియా ఆరోహణమై వెళ్తున్నాడు. అడుగుతున్నాడు, ఎలీషా నీకేం కావాలి అని. ఎలీషా ఏమంటాడో తెలుసా? ఏలినవాడా, నీ మీద పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి నాకు తెలుసు, నీ మీద ఉన్న ఆత్మలో నాకు 2 పాళ్ళ ఆత్మ కావాలయ్యా అన్నాడు. తదాస్తు, 2 పాళ్ళ ఆత్మ ఇచ్చానన్నాడు. 2 పాళ్ళ ఆత్మ పొందుకున్న తర్వాత ఏలియా 2 రాజుల దగ్గర సేవ చేస్తే ఎలీషా 4 రాజుల దగ్గర సేవ చేశాడు. ఏలియా 20 సంవత్సరాలు ప్రవక్తత్వం చేస్తే ఎలీషా 40 సంవత్సరాలు ప్రవక్తత్వం చేశాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం కోరుకున్నాడు? చెప్పాలి ఏం కోరుకున్నాడు? నీ మీద ఉన్న ఆత్మ నాకు కావాలి. నీ మీద ఉన్న ఆత్మే కాదు, ఏమంటాడు? 2 అంతల. ఇంకొకసారి చెప్పండి అమ్మా. అయ్యా, నీ మీద ఉన్న ఆత్మ నాకు చాలు అంట్లా, నీ మీద ఉన్న ఆత్మ కంటే 2 అంతల ఆత్మ నాకు కావాలి. ఎందుకు 2 అంతల ఆత్మ అడిగాడు తెలుసా? దైవజనమ వినండి. ఏలియా కాలంలో సేవ చేయటానికి అభిషేకం సరిపోయింది. తరం తర్వాత తరం పాపం రెట్టింపు అవుతుంది కదా, సమయము తనకు కొంచెమేనని సాతాను విజృంభిస్తున్నాడు కదా. గమనించండి, ఈ తరములో సేవ చేయాలంటే పూర్వకాలాలలో దైవ సేవకుల మీద ఉన్న అభిషేకం ఈ కాలంలో ఉంటే ఆ అభిషేకంతో సేవ చేయలేం. వాళ్ళ మీద నిలిచిన అభిషేకం కంటే ఈ తరపు సేవకుల మీద రెట్టింపు అభిషేకం నిలవాలి. మా మీద నిలిచిన అభిషేకం కంటే తర్వాత రాబోయే సేవకుల మీద రెట్టింపు అభిషేకం నిలవాలి. ఆ తర్వాత రాబోయే సేవకులు సేవ చేయాలంటే వాళ్ళ మీద నిలిచిన అభిషేకం కంటే తర్వాత వచ్చే వాళ్ళ మీద రెట్టింపు అభిషేకం ఉండాలి. సరే, ఇప్పుడు నేను మీకు చెప్పే మాట ఏంటో తెలుసా? గత సంవత్సరపు భక్తి జీవితం ఈ సంవత్సరం కూడా నువ్వు జీవిస్తే సాతాను గెలవలేవు. గత ఏడాది బలం కంటే నీ బలాన్ని రెట్టింపు చేసుకుందువు గాక, నీ ప్రార్థనా జీవితాన్ని రెట్టింపు చేసుకుందువు గాక, నీ పరిశుద్ధతను రెట్టింపు చేసుకుందువు గాక. ఆ రెట్టింపు అభిషేకం నీ మీద కుమ్మరించబడితేనే భక్తిలో కదలకుండా నిత్యము నిలిచే సియోను కొండలాగా దేవుని కొరకు నువ్వు నిలవబడతావు. ఒకసారి నా వైపు చూడండి. ఒక మాట అంటావా? దేవా, ఈ 2024 సంవత్సరంలో రెట్టింపు అభిషేకం నాకు కావాలి ప్రభా, రెట్టింపు ప్రార్థన నాకు కావాలి, రెట్టింపు విశ్వాసం నాకు కావాలి, రెట్టింపు పరిశుద్ధత దేవుడు మన ఒక్కొక్కరి మీద ఆయన కుమ్మరించును గాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్, చూడండి. ఎలీషా మనస్సు ఆత్మానుసారమైన మనస్సు. గెహజీది చెప్పాలి. శరీరానుసారమైన మనస్సు కలిగిన గెహజీ ఏమయ్యాడు? ఆత్మానుసారమైన మనస్సు కలిగిన ఎలీషా ఏమయ్యాడు? శరీరానుసారమైన మనస్సు కలిగిన గెహజీ కాలగర్భంలో కనుమరుగైపోయాడు. ఎలీషా ఒక ధృవతారగా దేవుని కొరకు నిలవబడ్డాడు. నీ మనస్సు ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఆ పిల్లలు ఎట్లా, ఈ పిల్లలు ఎట్లా, ఆ ఉద్యోగం ఎట్లా, ఈ ఉద్యోగం ఎట్లా, భూ సంబంధమైన వాటిని వెతికే మనస్సుగా ఉందా? కొంచెం ఇబ్బందిగా ఉన్నా చెప్తా. ప్రపంచంలో ఒక జంతువు ఉంది, అది బ్రతికున్న దినాల్లో పొరపాటున ఒక్కసారి కూడా తల పైకెత్తి చూడదు. ఏదది? సూపర్. బ్రతికున్న దినాల్లో తల పైకెత్తి పొరపాటును చూడదు. బ్రతికున్న దినాలంతా ఆ మురికిలో మూతి పెడదాం, ఈ కంపులో మూతి పెడదాం, ఈ షెడ్లో మూతి పెడదాం, 24 గంటల భూమిలో మూతి పెట్టి తొలుసుకుంటా. భూమి లోకం. సారీ, ఒకే ఒక్కసారి పైకి చూస్తుంది. ఎప్పుడు?
సూపర్. చచ్చిన తర్వాత ఆ కర్రకు వేలాడ కట్టి అటొకాయన ఇటొకాయన భుజం మీద వేసి మోసుకుంటూ వెళ్ళేటప్పుడు చచ్చిన తర్వాత దోస్తుంది. ధనవంతుడు కూడా నరకంలోకి వెళ్ళిన తర్వాత, చచ్చిన తర్వాత పరలోకం వైపు చూసి అబ్రహాముతో వరసలు కలుపుతున్నాడు. ఏమని? తండ్రివైనా, అబ్బాయి ఎంత చక్కగా వరసలు కలిపాడో చూడండి, తండ్రివైనా అబ్రహామా అంటాడు. దైవజన్మ, ఒక మాట నమ్ముతారా? భూ సంబంధమైన వాటి కొరకు ఒక్కరోజు కూడా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. ఎప్పుడు ఏది నీకు కావాలో ప్రతిదీ వెతుక్కుంటూ నీ కాళ్ళ దగ్గర దేవుడు పడేస్తాడు. నీకు అవసరమైంది నీ కాళ్ళ దగ్గర దేవుడు పడేస్తాడు. నీ పిల్లలకు అవసరమైంది నీ కాళ్ళ దగ్గర పడేస్తాడు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరత ప్రభు తీరుస్తాడు. ఒకవేళ శ్రమలు వచ్చి ఉండొచ్చు, శ్రమలు కొద్ది రోజులే. ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, శ్రమ 10 రోజులే. కీర్తనకర్త అంటాడు, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండినా ఉదయమున సంతోషం కలుగును. ఏమన్నాడండి? సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా, జీవితాంతం ఉంటుంది అని అనలేదు. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషము కలుగును. దుఃఖం వచ్చిందా? దుఃఖంతో అను, సైతానా ఈ దుఃఖం కొద్ది రోజులే, ఈ ఏడ్పు కొద్ది రోజులే, ఈ కన్నీరు కొద్ది రోజులే, ఈ ప్రసవేదన కొద్ది రోజులే, ఈ అవమానం కొద్ది రోజులే, ఈ నింద కొద్ది రోజులే. ఒక రోజు రాబోతుంది, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత నా దేవుడు నాకు అనుగ్రహించబోతున్నాడు. సాతానా నువ్వు చూస్తావు, నువ్వు తలదించుకుంటావు, నా దేవుడు నా తలపైకి ఎత్తబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మన మనసు ఎట్లుండాలి? పౌలు గారు అంటాడు, పెండ్లి కాని వారి గురించి, పెండ్లి అయిన వారి గురించి చెప్తూ, పెండ్లైన స్త్రీ అట నా భర్తను ఎలా సంతోష పెట్టాలా అని చూస్తుందట. పెండ్లి కాని స్త్రీ అట నా దేవుణ్ణి ఎట్లా సంతోష పెట్టాలా అని చూస్తుందట. సరే, మనకు పెండ్లైనా పెండ్లి కాకపోయినా ప్రతి క్షణం ప్రభువును సంతోష పెట్టేటట్లుగా మన మనస్సును నింపుకుందుముగాక. ఆఖరి విషయానికి వచ్చాను. ఎఫ్రాయిము భక్తిలో నిలవబడకపోవటానికి కలిగిన 5వ కారణం చెప్పాను. 6వ కారణం ముగింపు నేను చెప్పి ప్రార్థన చేసుకుందాం. అందరూ చూడండి, హోషేయ గ్రంథం 5వ అధ్యాయం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ప్రభు చిత్తమైతే నేను తర్వాత చెప్తాను. 5వ అధ్యాయం 13వ వచనం నుంచి. అందరూ చూడండి, 13వ వచనం నుంచి 15వ వచనం వరకు రాయబడిన మాటలు నేను చదువుతాను. అందరూ శ్రద్ధగా ఆ మాటలు గమనించండి. 5వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. రైట్. తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యోదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అషూరుల యొద్దకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనిను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు. రైట్. తర్వాత వచ్చిన 15 చూడుతుముడు. వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తనకు దురవస్థ సంభవింపగా వారు నన్ను శీఘ్రముగా వెతుకుదురు. 6వ వచనం మొదటి వచనం, 6వ అధ్యాయం మొదటి వచనం. 6వ అధ్యాయం మొదటి వచనం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయనే మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. నెక్స్ట్, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎవరు స్థిరపరుస్తారట? గమనించి, ఎఫ్రాయిముకు పుండు కలిగింది. కాడికి అలవాటు పడని కోడిలాగా దేవుని మాట వినకుండా మొండితనం చూపించినందుకు దేవుడు ఎఫ్రాయిమును దెబ్బలు కొట్టాడు, గాయాలైపోయాయి. గాయాలైతే ఈ గాయాలు మాన్పుకోవటానికి ఎవరి దగ్గరికి వెళ్ళాడట? 5వ అధ్యాయం. అషూర్ రాజు దగ్గరికి వెళ్ళాడట. ఎవరి దగ్గరికి వెళ్ళాడట? యారేబ్ అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళాడు. యారేబ్ అనే రాజు దగ్గరికి వెళ్ళి నన్ను స్వస్థపరచయ్యా అంటున్నాడట. దైవజనమా, నీ జీవితంలో నీకేదైనా గాయం కలిగితే గాయాలు మాన్పే దేవుని పాదాలే నువ్వు ఆశ్రయించుదువుగాక.
ఆ గాయాలు, నీ దేవుడు ఎవరు? ఆయన చేతులే నిన్ను గాయపరుస్తాయి, ఆయన చేతులే నిన్ను స్వస్థపరుస్తాయి. గాయపరిచేవాడు ఆయనే, పెద్దగా గాయపరిచేవాడు ఆయనే, గాయాన్ని మాన్పే దేవుడు ఆయనే అని దేవుని వాక్యం అంటుంది. జీవితంలో నీకు ఏ గాయం కలిగినా ప్రభు పాద సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి, దేవా నాకు ఈ దెబ్బ కలగటానికి నేను ఇలా చెడుగా ప్రవర్తించానయ్యా, నన్ను క్షమించు, నా పాపాన్ని ఒప్పుకుంటున్నానయ్యా, విడిచిపెడుతున్నానయ్యా అని మన దురవస్థలో దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనం పశ్చాత్తాపడితే ఆ కృపగల దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇక్కడ అంటాడు, వర్షము తప్పక వచ్చు రీతిగా పశ్చాత్తాపడుతున్న నా ప్రజల దగ్గరికి తప్పకుండా నేను వస్తాను. ఉదయము తప్పక వచ్చు రీతిగా, ఉదయము తప్పక వచ్చు రీతిగా నా ప్రజలను తప్పకుండా నేను దర్శిస్తాను. ఎందుకయ్యా నువ్వు దర్శిస్తున్నావు? వాళ్ళకు దురవస్థ కలిగినప్పుడు, ఒకప్పుడు కాడికి అలవాటు పడని కోడిలాగా మొండితనం చూపించిన మెట్టుకు ఈ సందర్భానికి వచ్చేసరికి నా మాటకు లోబడి వారి కలిగిన దురవస్థను బట్టి నా సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నారు కనుక ఉదయము తప్పక వచ్చు రీతిగా నా ప్రజల దగ్గరికి నేను తప్పకుండా వస్తాను, వాళ్ళను బాగు చేస్తాను, వాళ్ళను స్వస్థపరుస్తాను, పూర్వపు వైభవం మరలా నేను వారికి దయచేస్తాను అంటాడు. చప్పులు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. ఈ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకు ఎంత చక్కటి మాటలు అక్కడ ఉంటాయో. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన యెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా, చెప్పండి ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడట? అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. ఈరోజు మందిరానికి వచ్చిన దేవుని బిడ్డలారా, నీ అంగలార్పు ఈరోజు దేవుడు వినుగాక. ఆయన వినున్నట్లుగా మనం చేయాల్సిందేంటి? ఎఫ్రాయిములాగా దేవుని సన్నిధిలో అంగలార్చే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుము గాక. రైట్, అలా అంగలార్చడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? 19వ వచనం, నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపడి తిని, నేను సంగతి తెలుసుకుని తొడచరుచుకుంటుని, నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నుండి సిగ్గుపడి తిని. 20, ఇప్పుడు దేవుడు అంటాడు, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డా, నేను అతనికి విరోధముగా మాట్లాడుచున్నప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది, అతన్ని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది, తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. అట్లా పశ్చాత్తాపడ్డాడో లేదు, ఆయన ఎంత మనసున్న దేవుడో చూడండి. అంటాడు, అన్నీ మర్చిపోయి, ఎఫ్రాయిము నా బుద్ధు బిడ్డా, నా జ్యేష్ఠ కుమారుడా, గతంలో నీకు కలిగిన కీడంతా నాకు జ్ఞాపకం వస్తున్నప్పుడు నా అంతరంగం అంతా వేదనతో నిండుకుంది. ఎఫ్రాయిమా నా ముద్దు బిడ్డా, నా జ్యేష్ఠ కుమారుడా, తప్పక నేను నిన్ను కరుణిస్తాను అంటాడు. మనం మనుషులకు తప్పు చేస్తే క్షమిస్తారు కానీ మర్చిపోరు. కానీ దేవుడు ఎవరో తెలుసా? క్షమిస్తాడు, మరెన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా అగాధ సముద్రంలో మన అపరాధాన్ని పడేస్తాడు. అయితే ఆ నిండు మనస్సుతో ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే, ముగిస్తున్నాను దైవజనమ, 2023లో ఎక్కడెక్కడ దేవునికి నువ్వు దుఃఖకరంగా బ్రతికేవో, ఎఫ్రాయిములాగా అంగలారుస్తూ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీ అతిక్రమం అంతా దేవుడు తుడిచేసి యేసు నామం పేరిట 2024 సంవత్సరంలో ఎఫ్రాయిమును తప్పక కరుణించినట్లుగా నిన్ను దేవుడు తప్పక కరుణించునుగాక. నీ పిల్లలను తప్పక దేవుడు కరుణించునుగాక. మరోసారి చెప్తాను, తప్పక కరుణించునుగాక. భక్తిలో ఇటు అటు ఊగిసలాడేవి కదా, ఇక్కడ అంటాడు, ఆయనే మిమ్మును స్థిరపరుచును అంటాడు. మీరు ఎరుగుదురు కదా, ఒకని ప్రవర్తన యెహోవా వలనే స్థిరపరచబడుతుంది.
ఒకడు స్థిరుడుగా దేవుని వలనే బ్రతకగలుగుతాడు. కృప వలన హృదయాలు స్థిరపరచబడతాయి. వాక్యంలో రాయబడినటువంటి మాట, ఒకే మాట, హృదయపూర్వకంగా ఎఫ్రాయిములాగా నువ్వు పశ్చాత్తాపడాలి. కానీ నా ముద్దు బిడ్డ, నా జ్యేష్ఠ కుమారుడా, ఎఫ్రాయిమును చేర్చుకున్నట్లుగా దేవుడు మనలను చేర్చుకును గాక. అందుకని హోషేయలో అంటాడు, ఎడ్లకు బదులుగా మా పెదవులు అయ్యా నీ బలిపీఠ మీద బలిగా అర్పిస్తున్నామయ్యని ఎఫ్రాయిము పశ్చాత్తాపడ్డాడో లేదో, దేవదారు చెట్టులాగా ఎఫ్రాయిమును దేవుడు ఆశీర్వదించాడు. లెబానోనుకున్న సువాసన దేవుడు అతనికి అనుగ్రహించాడు. బురదలో తామర వృక్షం పెరిగినట్లుగా ఎఫ్రాయిము దేవుని కొరకు పెరగటానికి దేవుడు కృప చూపించాడు. 2024 బురదలో తామర వృక్షం పెరిగినట్లుగా మన కుటుంబాలు పెరుగునుగాక. లెబానోను వృక్షంలాగా మనం ఎదుగుదాం గాక. మన చెట్టుకు మంచు తోడై ఉన్నట్లుగా నేను అతనికి తోడై ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు 2024 సంవత్సరం అంతా ప్రభువారు మనకు తోడై నడిపించునుగాక.